యాక్చువల్‌గా మీకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టినియి అంటే చెప్పాలంటే సీరియల్ వైస్ అనుకుంటే మన 'యమున' గారితో చేసిన యాహ్! 'మౌన పోరాటం' యాహ్! యాహ్! సీరియల్‌లో మీరు యాహ్! ఎందుకంటే వన్ బై వన్ డైలాగ్స్ ఆ! ఉంటాయి ఆ! ఫేస్ టు ఆ! ఫేస్. అవునవును. అప్పుడు ఆ పాత్ర మీకు బాగా గుర్తింపు కూడా ఆ! అవును. తెచ్చిపెట్టింది. అవును. అవును. బుల్లితెర ప్రేక్షకుల్లో. యాహ్! యాహ్! ఒకసారి ఆ 'యమున' గారితో వర్క్ చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అది? అంటే సార్ హ్మ్, చిన్నప్పటి నుంచి హ్మ్. టీవీలో సీరియల్స్ గానీ, సినిమాల్లో గానీ ఆవిడని చూసి, చూసి ఎస్పెషల్లీ నేను ఆవిడ బ్యూటీకి పెద్ద ఫ్యాన్‌ని. అవును. వెరీ బ్యూటిఫుల్. హ్మ్. నేను అనుకోలేదు ఆవిడతో నాకు అలాంటి క్యారెక్టర్ పడుతుందని. హ్మ్. లక్కీగా పడింది. హ్మ్. అంతకుముందు నేను చేసినవన్నీ చాలా సాఫ్ట్‌గా ఉండేటివి. అంటే జస్ట్ ఏదో అని. బట్ ఆ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆ సీరియల్‌లో ఎలా ఉంటుందంటే వెరీ హోరాహోరీగా ఉంటుంది. ఆవిడొక కౌంటర్, నేనొక కౌంటర్. ఆవిడ చేసే తప్పులన్నీ ఎస్కేప్ అవుతూ, ఆవిడ ఐడియాలజీతో ఆవిడ ఎస్కేప్ అవుతుంటే, నా ఇంటెలిజెన్స్‌తో నేను ఆవిడని పట్టుకోవాలనుకోవడం. డైలాగ్స్ ఎలా ఉంటాయంటే సార్ అసలు హీరోయిక్‌గా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కడికి హీరో అవ్వాలి అనే తపన ఉంటుంది గదా! ఆల్‌మోస్ట్ ఆల్ 70% నా కోరిక ఆ సీరియల్‌తో తీరిపోయింది. అంటే నా ఎంట్రీ షాట్‌లు గాని, నా బిల్డప్ షాట్‌లు గాని, నా డైలాగ్స్ గాని, అంటే నిజం వైపు నిలబడి హీరోయిక్‌గా చెప్పడం గాని, చాలా అనిపించింది. బట్ అంత సీనియర్ యాక్ట్రెస్‌తో అంత టాప్ సీరియల్‌లో ఆ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా మెమరబుల్. ఎందుకంటే ఈటీవీకి ఈటీవీకి ఎంతమంది పర్టిక్యులర్ ఫ్యాన్స్ ఉన్నారో, యమున గారికి సాలిడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ బ్యాంక్ అవును. అలానే ఉంది. అవునండి. సో, ఆ పీరియడ్‌లో నేను చేసిన ఆ పీరియడ్‌లో మా ప్రొద్దుటూరులో నేను ఒక మినీ సెలబ్రిటీ. హ్మ్. వెరీ హ్యాపీ అనిపించిందది.